నెక్స్ట్ నర్సరావుపేట తర్వాత పార్లమెంటు స్థానం ఏంటంటే బాపట్ల. ఓకే, నర్సరావుపేట తర్వాత నెక్స్ట్ పార్లమెంటు స్థానం మనం చూసుకున్నట్లయితే బాపట్ల. ఇక్కడ 2019 ఎలక్షన్స్లో ఇక్కడ నుంచి నందిగం సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన బాపట్ల ఎంపీగా పోటీ చేసి గెలిచారు. దాంతోపాటు బాపట్లలో ఏమేమి బాపట్ల పార్లమెంట్లో ఏ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం బాపట్ల లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. దీంట్లో పోయినసారి బాపట్లలో నందిగం సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన విజయం సాధించారు. కానీ ఈసారి మాత్రం టీడీపీఎన్ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ విజయం సాధించబోతున్నారు అనేది ఇక్కడ చెప్తుంది. ఈ బాపట్ల నియోజకవర్గంలో మొత్తం మళ్ళీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది వేమూరు, రేపల్లె, నెక్స్ట్ బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు. ఈ మొత్తం 7 నియోజకవర్గాలలో మనం వేమూరు చూసుకున్నట్లయితే వేమూరు కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ వేమూరులో హోరాహోరీ తప్పదు అంటూ చెప్తున్నారు. రేపల్లె మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ అదే మనం ఇక్కడి నుంచి రేపల్లె గెలుచుకుంటుందని చెప్తున్నారు. పోయినసారి కూడా 2019 ఎలక్షన్స్లో కూడా రేపల్లెని టీడీపీ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ నుంచి అనగానే సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. బాపట్ల తీసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఎవరు గెలుస్తారో చెప్పలేమనే పరిస్థితి ఉంది. దాంతోపాటు పర్చూరు తీసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ మళ్ళీ ఈ సీట్ని గెలుచుకోబోతుందని చెప్తున్నారు. అద్దంకి పోయినసారి అద్దంకి కూడా మనం చాలా ప్రతిష్టాత్మకమైంది. పోయినసారి అద్దంకి నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి గెలవబోతున్నారు అని చెప్తున్నారు. అద్దంకి తరువాత చీరాలలో టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి గెలవబోతున్నారు అనేది తెలుస్తుంది. దాంతోపాటు సంతనూతలపాడులో ఇక్కడ హోరాహోరీ తప్పదు అంటూ ఈ యొక్క సర్వే చెప్తుంది. టోటల్గా మనం బాపట్లను చూసుకున్నట్లయితే బాపట్ల పార్లమెంటు స్థానంలో టీడీపీ వస్తుందని చెప్తున్నారు. రేపల్లె టీడీపీ గెలుచుకుంటుంది, పర్చూరు టీడీపీ గెలుచుకుంటుంది, అద్దంకి గెలుచుకుంటుంది, చీరాల మొత్తం ఇవన్నీ టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ దీంట్లో నాలుగు టీడీపీ గెలుచుకుంటుండగా దాంతోపాటు వేమూరు, బాపట్ల, సంతనూతలపాడులో మాత్రం హోరాహోరీ తప్పదు అని ఈ యొక్క సర్వే చెప్తుంది. దాంతోపాటు ఓట్ షేరింగ్ ఏ విధంగా ఉండబోతుంది విషయాన్ని కూడా ఈ యొక్క సర్వే సంస్థ చెప్పింది. ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుంది, టీడీపీ అండ్ జనసేన పార్టీకి 52% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతరులకి 4% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే బాపట్ల నియోజకవర్గంలో కూడా ఈసారి టీడీపీ అండ్ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తుంది. నెక్స్ట్ మనం మరొక పార్లమెంటు స్థానానికి వెళ్దాం.